నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, దీక్షలో ఉన్నప్పుడు కానీ హ్మ్. పూజలు, హ్మ్. వ్రతాలు, నోములు, హ్మ్. ప్రత్యేకమైన పర్వదినాలు హ్మ్. ఇలాంటివి ఉన్నప్పుడు హ్మ్. మన ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్తుంటారు. అవునమ్మా. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లి హ్మ్. ఇలాంటివి తినకూడదు అని చెప్తారు. హ్మ్. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఇదంతా కూడా శరీరానికి, ఆహారానికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పే విషయాలమ్మా. ఆహా. మనం తినే ఆహారంలో 6వ వంతు మనస్సుగా మారుతుంది. తర్వాత తింటున్నప్పుడే కొన్నిటికి తేడా తెలుస్తుంది. కారం తినండి. ఆ టైంలో ఎవరన్నా పలకరిస్తే కూడా ఆ క్షణాన్ని చికాకు వస్తుంది. "ఉండు" అంటాం ఆ. గట్టిగా. అలాగా తక్షణం మార్పు వచ్చేవి, మన ప్రవర్తనలో తక్షణం మార్పు తెచ్చేవి, క్రమక్రమంగా మార్పు తెచ్చేవి, కొన్ని గంటల తర్వాత మార్పు తెచ్చేవి ఉన్నాయి. మ్హూ. అందువల్ల ఏదైనా ఒక దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల పదార్థాలు తినకూడదు అని చెప్తారు. ఓకే అమ్మా. అందులో ఏవైతే రజోగుణాన్ని తమోగుణాన్ని పెంపొందిస్తాయో అవి ఆహారంగా స్వీకరించకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలంటారు. ఆహా. తమోగుణం రజోగుణం అనేటటువంటి వాటి గురించి చెప్పాలంటే, రజోగుణం అంటే అప్పటికప్పుడు మనసుకి ఉద్రేకపరిచేవి. తమోగుణం అంటే మనసుని ఉద్రేకపరచటం కన్నా కూడా అవి మనస్సుని బజ్జో పెడతాయి. మ్. అందువల్ల ఏం లాభం అమ్మా, మీరు పూజ చేస్తున్నారు, నిద్రపోతే ప్రయోజనం ఏమిటి? ఉపయోగం ఉండదు కదా. చాలా మంది మెడిటేషన్ అని చెప్పి చూస్తే మనకు తెలుస్తుంది ఏం మెడిటేషన్. అవును. చాలా మందిలో ఉంటుంది కదా. అవును. అలాంటి మెడిటేషన్లోకి వెళ్లకుండా నిజంగా విత్ అవేర్నెస్ ఉండే మెడిటేషన్లోకి, మ్. ద సైలెన్స్ విత్ వైబ్రెన్స్ ఉండాలమ్మా. ఎంత బాగా చెప్పారమ్మా. సైలెన్స్ విత్ వైబ్రెన్స్ మ్. అంతే ఉండాలి. కానీ శ్మశాన నిశ్శబ్దము లేకపోతే నిద్రో అయితే అది తమో గుణం అవుతుంది. మ్. ఇవి పెంపొందించే ఆహారాలు తీసుకోవద్దు అని చెప్తారు. ఓకే. అందువల్ల ఆ. ఏం జరుగుతుందంటే కొన్ని పదార్థాలు మనం తిన్నప్పుడు జీవశక్తి ఎక్కువగా జీర్ణాశయం మీదకి వెళ్ళాలి. ఆ. జీర్ణాశయం మీదకు ఉన్నటువంటి శక్తి అంతా తిన్న ఆహారం అరిగించుకోవడానికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, రక్త ప్రసరణ మనస్సుకి వెళ్ళడం తగ్గుతుంది, ఓకే. బ్రెయిన్కి వెళ్ళడం. ఆ. దానివల్ల కొంచెం కునికిపాట్లు రావడం, కూర్చోవడం, నిద్రపోవడాలు అంటే లాంటివి జరుగుతాయి. శ్రద్ధ పెట్టలేకపోతాము అంతేనంటారమ్మా? దృష్టి ఉండదు. అది ఒకటి ప్రధానంగా అక్కడికక్కడ కడుపు నిండా తినకూడదని చెప్పేది. సాత్వికాహారం ఏమవుతుందంటే తినంగానే అరుగుతుంది, పొట్ట మీద ఎక్కువ బరువు ప్రభావం. పెట్టదు, అందువల్ల మనసు మేలుకొని ఉంటుంది, జాగృతంగా ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, మ్. అలర్ట్గా ఉంటారు. ఓకే. ఇది పైకి కనపడేటటువంటిది. ఇది కాక తినేటటువంటి ఆహారం, ఇలాంటి ఆహారం గనక తమోగుణ ప్రధానమైన ఆహారం గనక తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే రాను రాను బుద్ధి మందగిస్తుంది. మ్హూ. మీరు అంతదాకా ఎందుకమ్మా, వెల్లుల్లిపాయని అలవాటు లేని వాళ్ళు గనక తిన్నట్టయితే వాళ్ళ శరీరంలో నుంచి వచ్చే చెమటలో కూడా వెల్లుల్లి వాసన వస్తుంది. అలవాటు లేని వారు తింటే. అలవాటైన వాళ్ళకి ఎలాగూ రకరకాలుగా అలవాటు పడిపోయి ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తుందమ్మా. చాలా మంది శరీరాల్లో నుంచి అవును, అవును. చెమటలో దుర్వాసన ఉండనే ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళకు ఉండదు. అలాంటి చెమటకి తడి ఉంటుంది. ఆ తడి ఎలాంటంటే తడి బట్టలు చాలాసేపు నానబెడితే వచ్చే వాసన వస్తుంది తప్ప దుర్వాసన రాదు. ఆహా. వాళ్ళు యూస్ చేసిన తర్వాత టాయిలెట్స్లో కూడా నెంబర్ 1, 2 రెండు యూస్ చేసిన తర్వాత కూడా వాసన వస్తుంది. ఏదైతే ఆహారం. మరి తిన్న ఆహారాన్ని బట్టే ఉంటుంది కదమ్మా. మ్. అలాంటిది అంటే మన శరీరం ఆ వాసనలని భరించలేకుండా ఉందన్నమాట. ఓకే. అందువల్ల నియమాలు పాటించేటటువంటి వాళ్ళు మనసుకు ఉద్రేకం కలగకుండా, అలాగే అంతేకాకుండా మనసు మందగించకుండా. మందగింపు కూడా వచ్చేస్తుందమ్మా. అంతే కదా, మత్తు వస్తుంది కదమ్మా. ఆహా. మీరు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. బాగా పచ్చి ఉల్లిపాయలు తినేసి ఆ. బాగా కడుపు నిండా అలా కూర్చోండి, నిద్ర వస్తుందా రాదా? వస్తుంది. అది దానికి ఉన్న లక్షణం. ఆ పదార్థానికి ఉన్న లక్షణం. అది తినవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆహా. ఎవరు? శారీరక శ్రమ చేసేవాళ్ళు, కండలను అరిగించవలసినటువంటి వాళ్ళు, మ్. శరీరంలో నుంచి వాళ్ళు చేసే పని వల్ల చెమట అధికంగా పోయేటటువంటి వాళ్ళు, ఎండ దెబ్బ తగులుతూ ఎండలో పని చేయాల్సినటువంటి వాళ్ళు తప్పనిసరిగా పచ్చి ఉల్లిపాయ తినాలి. మనం చేసే పనిని బట్టి మనకు ఆహారం. అమ్మా. అందువల్ల తప్పనిసరిగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా వేసవి కాలంలో పొలంలో పనిచేసేటటువంటి వాళ్ళు పెరుగన్నంలో ఉల్లిపాయ నంచుకుని తింటారు. వాళ్ళకి ఎండ దెబ్బ తగలదు.
ఇంకా కావాలంటే ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తలపాగాలోనో చెబ్బెనకాలో పెట్టుకుంటారు. ఆహా, చొక్కాలు వేసుకుంటే చొక్కా జేబులో వేసుకుంటారు ఉల్లిపాయ ముక్క. అవునమ్మా. ఆ, ఓకే. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ ఎండలో బయటికి వెళ్ళవలసి వచ్చింది, ఆ, తింటారో తినరో తర్వాత, ఒక ఉల్లిపాయని కట్ చేసి జేబులో పెట్టుకుని వెళ్ళండి. అయితే నేను ఒక విషయం విన్నానమ్మా, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ప్రయాణాలు చేసేటప్పుడు ఉమ్. వెల్లుల్లిపాయని రెబ్బ అంటాం కదా, ఉమ్. అది మనం బ్యాగులో గానీ ప్రయాణం చేసే వాటిలో వస్తువుల్లో గనక తీసుకుని వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు, దిష్టి తగలకుండా ఉంటుంది అనేది విన్నాను. ఓ, అది అది క్షేమంగా తెలీదమ్మా. వెళ్ళి లాభంగా తిరిగి అది- వస్తారనేది ఎవరి దగ్గర ఎవరో అంటే ఒక చెప్తుంటే మాట విన్నానమ్మా. ఉందమ్మా, సామెత ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి చెయ్యదు అని ఒక మాట ఉంది. అవును. ఆ మాట కారణంగా దాన్ని అలా పెట్టుకున్నారు. ఆ, ఈ చెప్పినటువంటిది వెల్లుల్లికి సంబంధించింది ఈ మాట. అంతేనమ్మా. చిన్న మామూలు ఉల్లికి కూడా సంబంధించింది. ఎందుకంటే చలవ చేస్తుంది, ఉమ్, ఉమ్, ఎండ దెబ్బ తగలనీదు, శరీరంలో అలసట పోగొడుతుంది, ఉమ్. శరీర శ్రమ పడినటువంటి వాళ్ళకి సేద తీరుస్తుంది. అటువంటి వాళ్ళు తినాలి. ఓకే. తర్వాత ఈ వెల్లుల్లి గురించి వచ్చినట్టయితే దిష్టి తగులటం గురించి నాకు తెలియదు కానీ ఉమ్. వెల్లుల్లి పూర్వులు మనకి వైద్యంలో వాడేవారు. వైద్యంలో వాడితే దాని ఫలితం ఎప్పుడు ఉంటుందంటే నిత్యకృత్యంగా ఆహారం తీసుకుంటే అది వైద్యానికి పనికిరాదు. అంటే ఎట్లా? రోజు ఉదాహరణకి రోజు వెల్లుల్లిపై తినే అలవాటు ఉంది. ఆహా. అట్లాంటప్పుడు వెల్లుల్లితో మందుగా తయారు చేసేసినప్పుడు పనిచేయదు. మామూలు మందులు కూడా చూడండి, రెగ్యులర్గా కొంతకాలం వేసుకుంటే ఓ పని చేయడం మానేస్తే మన అవును. శరీరంలో ఆహారం అలవాటు అయిపోతాయి. పడిపోతాయి. ఉదాహరణకి చాలా చాదస్తంగా ఉండే కుటుంబాల వాళ్ళు కూడా బాలంతరాలకి వెల్లుల్లి కారం పెడతారు, అవునా కదా? అవును. ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి వాతాన్ని తీసేసి వేడి కలిగిస్తుంది, ఉమ్, అంతే కదా. ఉమ్. తర్వాత వెల్లుల్లిపై గనక మనం పాలల్లో ఉడకపెట్టి బాల్యంతరాలకు పెడితే 2 పిల్లలకి సరిపడినటువంటి పాలు పాలు తగులుతాయి, వస్తాయని. వస్తాయి. అవును. మరి ఇవి ఎవరికి బాగా పనిచేస్తాయి? ఎప్పుడు తినకుండా అలా పచ్చిగా అప్పుడప్పుడు ఎప్పుడో తినేవాళ్ళకి. రోజు వెల్లుల్లిపై తినేటటువంటి వాళ్ళకి ఇది చేస్తే కూడా ఏమిటండి మీరు చెప్పారు చేసాం మాకు పని చేయలేదంటారు. నీ శరీరం అలవాటు పడిపోయింది. ఒక మందు రోజు వేసుకుంటూ ఉంటే, తలనొప్పి మందులు కొంతమంది వేసుకుంటారమ్మా, మాట మాట్లాడితే ఒక ఆస్పిరినో ఏదో వేసుకునే అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నాకు తలనొప్పిగా ఉందండి అంటే ఒక ఆస్పిరిన్ వేసుకోమంటే తగ్గదు. అవును. అప్పుడు ఏం చేయాలి? 2, 3 వేస్తాం. ఉమ్. శరీరం అలవాటు పడకూడదు. అలా మేలు చేయడం కోసం కొన్ని సందర్భాల్లో తల్లికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఆరోగ్య దృష్ట్యా వాడమన్నారు. ఉహు. అంతేగాని నిత్యకృత్యంగా ఔషధాన్ని ఆహారంగా వాడితే ఏమవుతుంది? ఇబ్బందులు వస్తాయి. అట్లా తేడా వస్తుంది. కాబట్టి వ్రతాలు పూజలు ఇలా ప్రత్యేకమైన దినాలు చేసినప్పుడు రోజులప్పుడు ఏమంటే తినకూడదంట. మనకి మత్తు రాకుండా ఉండడానికి, అమ్మా. కోపం తాపం వచ్చేసి చికాకు పడకుండా ఉండడానికి ఇలాంటి సాత్విక ఆహారం తీసుకోమన్నారు. ఎందుకు అంటే ఒక్కసారి నువ్వు పూజ చేస్తూ కోపడ్డావంటే అప్పటిదాకా చేసిన పూజ యొక్క ఫలితం పోయింది, అంతే, మొత్తం పోయింది. అంచేత ఏదైతే మనకి సాత్వికం కాదో, ఇంకా బేసిక్గా చెప్పాలంటే ఉల్లిపాయలో నుంచి వెల్లుల్లిపాయలోంచి సల్ఫర్ అనబడేటటువంటి పదార్థంగా వాయు రూపంలో వెలువడుతూ ఉంటుంది. ఉమ్. అంటే సల్ఫర్ కదా, ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అని రూపంలో. అది అప్పటికప్పుడు కొంచెం చికాకు కలిగించేది తినే ఆహారాలు అరగడానికి. అలాంటి సందర్భంలో వేరే వాటికి ఇదిగో చెప్పగా కొన్ని సందర్భాల్లో వాడితే దోషం లేదు. కానీ ఉమ్. ఇలా వ్రతాలు అవి చేసేటప్పుడు కోపం తెచ్చుకుని చికాకు పడిపోయి మన మూడ్ ఆఫ్ అయ్యేటటువంటివి చేయడం సరైన సరైన పద్ధతి కాదు. చాలా సంతోషం అమ్మా. నమస్తే.